ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. 107వ కీర్తన 13వ వచనం చూద్దాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుడికి మహిమ కలుగును గాక. కష్టకాలంలో దేవుడికి మొరపెట్టడం అనేది అప్పుడు వారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. మనం చేసేటువంటి తప్పిదం ఏంటంటే, మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు కష్టం ఏదైనా కలిగినప్పుడు మన బంధువుల వైపు, స్నేహితుల వైపు, మనకున్న అవకాశాల వైపు చూస్తాం. కానీ వాటిని దాటి ఎప్పుడైతే దేవుడి వైపు మనం చూడగలుగుతామో దేవుడి దగ్గర నుండి ఖచ్చితమైన సహాయం మనకు దొరుకుతుంది. అందుకే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో దాస్యత్యంలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో వారి మూలుగులు వినబడ్డాయట. హల్లెలూయా. అంటే వారు అనుక్షణము కూడా వారి హృదయాంతరంగం నుండి దేవుడికి మొరపెడుతూనే ఉన్నారు. యోనా గ్రంథంలో కూడా ఎప్పుడైతే యోనా ఆ చేప కడుపులో నుండి దేవుడికి మొరపెట్టడం జరిగిందో దేవుడు యోనా ప్రార్థన విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఎందుకు దేవుడి వైపు చేసి మొరపెట్టాలి అంటే, ప్రభు అంటారు, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును. మనకి నచ్చిన మార్గాలు అనేకం ఉంటాయి. అవి కష్టం కలిగిస్తుందా, నష్టం కలిగిస్తాయా, లేకుంటే మనల్ని ఆపదల్లోకి నెట్టివేస్తాయి, ఇది మనకు అర్థం కాదు. కానీ దేవుడు మన కాలగతుల్ని తన వశమున ఉంచుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్పిదం చేయకుండా మనం నడవడానికి ప్రభు దగ్గర మొరపెడతాం. అది సింహాల గుహ కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా దాటించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కానీ నీ సొంత ఆలోచన కాకుండా ఎప్పుడైతే దేవుడి వైపు చూసి నువ్వు మొరపెడతావో దేవుడు నీకు విడుదలిస్తాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, వారు కష్టకాలంలో దేవునికే మొరపెట్టారు, మనుషుల వైపు చూడలే. మనం ఏం చేస్తామంటే సమస్యను చూస్తూ దాన్ని ఇంకా భిన్నమైన కోణాల్లో ఊహించుకొని ఆ సమస్యలో కూరుకుని పోతుంటాం. మనకు మనం బంధకాలు వేసుకుంటాం. ఎప్పుడైతే నీ పరిధిని దాటి, నీ ఆలోచన దాటి దేవుడి శక్తి మీద ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు మాట్లాడతారు. కష్టకాలంలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, గలిబిల్లో ఉన్నారా, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటున్నారా, ఒక్కసారి మొరపెట్టండి. ఈ వాక్య ప్రకారం వారు కష్టకాలంలో మొరపెట్టినప్పుడంట దేవుడు వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. ఏ శ్రమ అయినా దాటించే సమర్థుడు నీ దేవుడి విషయం మర్చిపోవద్దు. నీ సొంత ఆలోచన అనేక రకాలుగా చిక్కుల్ని కలిగిస్తుంది. నిన్ను నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడి వైపు చూడు. అన్నీ మనకు మంచిగానే కనబడతాయి. మనం ఆవేశంలో, మనం కోపంలో, బాధలు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆ సమయంలో మనకు కరెక్ట్గానే కనబడతాయి. కానీ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది సరైంది, ఏది కాదు, అది చెప్పేది దేవుడు మాత్రమే. నీ ఉద్దేశం ప్రకారం కాకుండా. అందుకే సామెతలు 3:5-6 వచనాలు గమనించి చూస్తే, నీ సొంత ఆలోచన ప్రకారం కాకుండా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ దేవుడి దగ్గర మొరపెట్టవనంటాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఈరోజు నీ శ్రమ, నీ కష్టము, నీ బాధను వేధిస్తున్నట్లయితే మరొకసారి మొరపెట్టు, విడిపించే బలవంతుడు నీతో నడుస్తారు. హల్లెలూయా. ఆయన బలమైన దేవుడు, సమర్థత కలిగిన దేవుడు, సమస్తానికి చాలిన దేవుడు. ఈరోజు మరొకసారి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మై లార్డ్. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నతుడ, శక్తిమంతుడా, కష్టకాలంలో మొరపెట్టినప్పుడు నువ్వు విడుదలిచ్చే దేవుడు వీరైనా. మరి వీరు ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ గలిబిల్లో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, వీరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు నామంలో వీరిని కృపచేత బలము తెచ్చుకుందరు గాక. అయ్యా, వీరు వేసే ప్రతి అడుగు ఇరుకున పడకుండా మీ మార్గంలో పడుటకునైనా మీ సహాయం దయచండి. మార్గం బోధించండి అయ్యా. మీ వాక్యాన్ని వీరి పాదాలకు దీపంగా త్రోకు వెలుతురుగా మార్చండి. ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి, ఆటంకాన్ని కొట్టివేయండి, అవమానాన్ని కొట్టివేయండి, నిందను కొట్టివేయండి. యేసు నామంలో సమాధానము కలుగును గాక. మీ ఆశీర్వాదపు లోతులో నాటి మీరే మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమని దేవుని బిడ్డలారా, మొరపెట్టండి, అలసిపోద్దు, విసిగిపోద్దు. ప్రభు చెప్పిన మాట, విసుకక నిత్యము ప్రార్థన చేయమని. విసుగొద్దు. గలిబిల్లో ఉన్నప్పుడు, తొందరలో ఉన్నప్పుడు ప్రశాంతంగా కొద్దిసేపు మోకరించి ప్రార్థించండి. ప్రభుతో మాట్లాడండి, సరైన నడిపింపు ఇస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.